రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని మాదిగలు ఎండగట్టే విధంగా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో 3వ రోజు నిరసన దీక్ష కొనసాగుతూ ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి మాదిగలకు న్యాయం చేస్తా, మాదిగలకు న్యాయం చేసేది రేవంత్ రెడ్డినే. రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే ఉద్యోగాలలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి మరి నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తా అని అసెంబ్లీలో హామీ ఇచ్చి ప్రజలందరి దగ్గర నేను ఏదో మంచోన్నని మాటలు చెప్పుకోవడానికి పరిమితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. నిజంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏ విధంగా అయితే మాటలు చెప్పి మందిని అందరినీ కూడా బురిడి కొట్టించిండో అదే విధంగా రేవంత్ రెడ్డి తయారైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సమాజానికి సేవ చేసిన కులం మాదిగ కులం. మరి సమాజానికి సేవ చేసి ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొని వచ్చి వికలాంగుల కోసం పోరాటం చేసి పెన్షన్లు పెంచి వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు పెంచి ఈరోజు సమాజానికి అండగా ఉన్నటువంటి మాదిగ కులానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించింది ఆయన సొంత కులం కాకపోయినా కూడా మాదిగ కులం ఆయన ఎదుగుదలలో కృషి ఉన్నదనే విషయాన్ని ఆయన్నే స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మాదిగలే రేవంత్ రెడ్డికి అండగా ఉన్నప్పుడు, మాదిగల ద్వారానే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడని చెప్పుకున్నప్పుడు మాదిగల భవిష్యత్తు అయినటువంటి ఉద్యోగాలకు అవకాశాలు వచ్చేటువంటి ఎస్సీ వర్గీకరణను ఇంకా అమలు చేయకపోవడంలో ఆయనకు ఏ వర్గం ఒత్తిడి పెడుతుందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాలల ఒత్తిడికి తలొగ్గిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు, అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలే ఎస్సీ వర్గీకరణ లేకుండా మాలలకు కట్టుబెట్టడం ద్వారా మాలలందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉంటారు. మళ్ళా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎన్ని సంవత్సరాలకు పడుతుందో తెలియదు. కానీ అన్ని వర్గాలలో మాలలను పెట్టడానికి కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి పన్నిన ఒక పన్నాగమైన విషయాన్ని మాదిగలందరం కూడా గ్రహిస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మాదిగలు మోసం చేసినటువంటి ఎవరు కూడా పైకి వచ్చిన చరిత్ర లేదు. మాదిగలను మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ ప్రభుత్వాల మీదకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వేదో నీ సీటు కోసమో లేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి కోసమో ఎవరికో కొంతమందికి తలొగ్గాల్సిన పని ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయి. నీకు అంత ఇబ్బందే ఉంటే, అంత ఇబ్బంది ఉండి మాలల నుంచి ఒత్తిడే కనుక ఉంటే నువ్వు రాజీనామా చేసి మాదిగల మనసులలో నిలిచిపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా మాదిగల వైపు నిలబడేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే నువ్వు మాదిగల పక్షానికి మాదిగలకు న్యాయం చేయలేకపోతున్నావు. కాబట్టి మాదిగలకు న్యాయం చేయాలన్నటువంటి నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుని కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రాజీనామా చేయి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ కులంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోతావు, మాదిగ గుండెల్లో నిలిచిపోతావు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి ఉద్యోగాలలో వర్గీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు ఇవ్వాలనుకున్నది ఇచ్చేసినావు. నువ్వు ఇచ్చేసిన తర్వాత మాదిగల దృష్టిలో నువ్వు మోసగానిగానే నిలబడిపోతావు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఖచ్చితంగా రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేయక